41 ఏళ్ల సుదీర్ఘ టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో నేడు జరగనున్న ఈ హై వోల్టేజీ సమరంపై అభిమానుల్లో ఆసక్తి అంచెలంచెలుగా పెరిగింది. టోర్నీలో టీమిండియా ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్తాన్ ఓడిన 2 మ్యాచ్లు కూడా మన భారత జట్టుపైనే కావటం విశేషం. ఈ ఏషియా కప్ పై ఆపరేషన్ సింధూర్ ప్రభావం గట్టిగా పడిందని చెప్పవచ్చు. కరచలనం నిరాకరణ నుంచి మొదలుపెట్టి గ్రూప్ మ్యాచ్ల్లో పాక్ ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితం ఇవ్వటం వరకు అంతటా ఆ ప్రభావం కనిపించింది. దీనికి ప్రతిగా అన్నట్టుగా సూపర్ 4 మ్యాచ్ల్లో ఫర్హాన్ గన్ ఫైర్ సంబరాలు, రౌఫ్ 6-0 సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. ఇరు జట్ల ఆటగాళ్ల చర్యలకు గాను ఇక బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఫైనల్లో ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రికార్డుల విషయానికి వస్తే ఓవరాల్ గా T20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3 తేడాతో పాక్ పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఏషియా కప్ లో ఆడిన 5 T20 మ్యాచ్ల్లోనూ భారత్ 4-1తో పైచేయి సాధించింది. ఏషియా కప్ ఫైనల్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొడ కండరాలు పట్టేయటంతో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసి మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఫైనల్లో అతడు బరిలోనికి దిగడంపై సందేహం నెలకొంది. మరో ముఖ్య ఆటగాడు అభిషేక్ సైతం కండరాల నొప్పితో శ్రీలంక ఇన్నింగ్స్ లో 10వ ఓవర్లో గ్రౌండ్ ను వీడి తిరిగి రాలేదు. అయితే అతడు బాగా ఉన్నాడని మోర్కెల్ ప్రకటించడం భారత శిబిరానికి కొంత ఊరటనిచ్చినట్టు చెప్పాలి. ఇక ఏది ఏమైనా ఈ కీలక మ్యాచ్ల్లోనూ ఫైనల్ పంచ్ తమదే అవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఏళ్ల సుదీర్ఘ టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో నేడు జరగనున్న ఈ హై వోల్టేజీ సమరంపై అభిమానుల్లో ఆసక్తి అంచెలంచెలుగా పెరిగింది. టోర్నీలో టీమిండియా ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్తాన్ ఓడిన 2 మ్యాచ్లు కూడా మన భారత్ జట్టుపైనే కావటం విశేషం. ఏది ఏమైనా ఈ ఏషియా కప్ పై ఆపరేషన్ సింధూర్ ప్రభావం గట్టిగా పడిందని చెప్పవచ్చు. కరచలనం నిరాకరణ నుంచి మొదలుపెట్టి గ్రూప్ మ్యాచ్ లో పాక్ ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితం ఇవ్వటం వరకు అంతటా ఆ ప్రభావం కనిపించింది. దీనికి ప్రతిగా అన్నట్టుగా సూపర్ 4 మ్యాచ్ లో ఫర్హాన్ గన్ ఫైర్ సంబరాలు, రౌఫ్ ఇక 6-0 సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టాయి. ఇరు జట్ల ఆటగాళ్ల చర్యలకు గాను బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. వ్యవహారం ఇంతవరకు వచ్చాక ఫైనల్లో ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతుందనేదే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రికార్డుల విషయానికి వస్తే ఓవరాల్ గా T20లో ఆడిన 15 మ్యాచ్ల్లో భారత్ 11-3 తేడాతో పాక్ పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఏషియా కప్ లో ఆడిన 5 టీంలు ఇక 5 T20 మ్యాచ్ల్లోనూ భారత్ 4-1తో పై చేయి సాధించింది. ఏషియా కప్ ఫైనల్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో భారత
జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తోడ కండరాలు పట్టేయడంతో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఫైనల్లో అతడు బరిలోనికి దిగటంపై సందేహం నెలకొంది. మరో ముఖ్య ఆటగాడు అభిషేక్ సైతం కండరాల నొప్పితో శ్రీలంక ఇన్నింగ్స్ లో 10 ఓవర్లో గ్రౌండ్ వీడి తిరిగి రాలేదు. అయితే అతడు బాగానే ఉన్నాడని మోర్కెల్ ప్రకటించడం భారత శిబిరానికి కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కీలక మ్యాచ్లోనూ ఫైనల్ పంచ్ తమదే అవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో